వెల్కమ్ టు వీధి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ హాస్టళ్లలో విద్యార్థుల మెస్ ఛార్జీలను 50% వరకు పెంచాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. మోడీ సర్కార్ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డిమాండ్. గ్యాస్ ధరల పెంపు పేదలపై పెనుభారం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహాపాదయాత్ర. గుడ్మెట్ సద్గురు మహాదేవ్ స్వామి వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మెస్ ఛార్జీలను 25% పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని సరిచేసి 50% వరకు పెంచాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడ అభినందన్ హోటల్లో బీసీ జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జు సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచితే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే అవకాశం ఉంటుందని అన్నారు. 2014 వరకు సక్రమంగా అమలైన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల బీసీలు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఆ స్కీమ్ను కొంతమంది అధికారులు దుర్మార్గుల వల్ల దాన్ని నీరుగార్చారు. దాన్ని సగం పిల్లలకి పరిమితం చేశారు. ఇంజనీరింగ్లో 35,000 లక్ష రూపాయలను 35,000 ఇస్తే బీసీ విద్యార్థులు ఎవరు కడతారు? ఒక వడ్డీలు కడతారా? ఓ సాకులోళ్ళు కడతారా? ఓ మంగళూరు కడతారా? ఓ కుర్మగూడలు కడతారా? కుమ్మరి కమ్మరి వడ్రంగి ముదిరాజు మున్నూరు కాపు నేత కార్మికులు గీత కార్మికులు వాళ్ళు కడతారా? ఏంకెళ్ళి తెచ్చి కడతారు వాళ్ళందరూ కొందరైతే పిల్లలు చదువు మీద ఆకలితోటి రక్తాన్ని అమ్ముకొని ఫీజులు కడుతున్నారు. ఒక పిల్లగాడైతే కిడ్నీని అమ్ముకొని ఫీజు కడుతున్నారు. ఇక కొందరు పిల్లలు అయితే మతాన్ని మార్చుకుంటారు. క్రైస్తవ మతంలోకి ముస్లిం మతంలోకి పోతున్నారు. వేరే మైనారిటీ మతాలకు పోతే మాకు మొత్తం ఫీజులు వస్తాయని చెప్పి మతాన్ని మార్చుకుంటారు. కాబట్టి ఫీజుల రియంబర్స్మెంట్ మొత్తం ఫీజులు ఇస్తే ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందే చెప్పినాం, అదనంగా 150 కోట్లు మాత్రమే అయితే 1000 కోట్లు లక్షల కోట్లు పెట్టి అనేక పథకాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి 150 కోట్లు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. అందుకే అదనపు బడ్జెట్ కేటాయించి పూర్తి రియంబర్స్మెంట్ స్కీమ్ను గతంలో ఎట్లయితుందో యథాతథంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్, అందులో జాయిన్ వాళ్ళందరూ కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలి, బ్యాంకు మేనేజర్లు కావాలి. ఆ విధంగా ఈ కులాల అభివృద్ధికి అట్లాంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా, అందుకే హాస్టళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి గారు కొన్ని కఠిన నిర్ణయాలు ఉదారంగా తీసుకోవాలి. అదేవిధంగా మెస్ ఛార్జీలను మాత్రం ఖచ్చితంగా 50% పెంచాలి. మీరు ఎంతో గొప్ప మనసుతోటి పెంచాలని ముందుకొచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం విషయం, ఆ మంత్రివర్గ ఉపసంఘం కూడా అక్కడ పోయి ఇక్కడ పోయి ఈ పడపలు తినుకుంటా తాక్కుంటా ఇన్ని రోజులు పట్టించుకోకపోవడం మూలంగానే ధర్నాలు చేశారు, ఉద్యమాలు చేశారు. పిల్లలు ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేసింది అనే దాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవాలి. దాన్ని తల్లిదండ్రుల పంచాయతీగా తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోవద్దు. మరి పెంచే వరకు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా కొట్లాడతారు పిల్లలు. కాబట్టి తండ్రి మీద పిల్లలు అడుగుతారు, కొట్లాడతారు. ఆస్తిలో ఒక తల్లి పుట్టిండే ఆస్తిలో వాటి అన్నదమ్ముడు కొట్లాడుకుంటారు, తల్లితో కొట్లాడుకుంటారు. కాబట్టి ఇది మంచి మనసుతోటి దీన్ని పరిగణలోకి తీసుకొని పాజిటివ్గా థింకింగ్ చేసి బీసీ ఎస్సీ ఎస్టీల ఇవన్నీ ఇంతవరకు చర్చించినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. పేదల నడ్డి విరుస్తున్న మోడీ సర్కార్ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచినందుకు జూబ్లీహిల్స్ బోరుబండ డివిజన్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రోడ్డుపై బైఠాయించి కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. Hey!
సో సూర్యకళమ్మా పైకి వచ్చేస్తుంది అది बस है क्या करते दूसरों को जला देते లేడీస్ ఏంటంటే చూస్తున్నారు, ఓపిక పడుతున్నారు. రేపు వీళ్ళకి లేడీస్ తిరగబడితే అప్పుడు తెలుస్తుంది. మీరు గ్యాస్ 50 రూపాయలు పెంచి కార్నర్ మీటింగ్లు పెడతారా? అంటే మీకు ఎంత ధైర్యం, మీకు ఎంత దమ్ము? మీరు రేట్లు తగ్గిస్తానని చెప్పి అబద్ధాలు ఆడి ఇవాళ వరకు దాదాపు 8 ఏళ్ళు మీరు మోసం చేశారు ప్రజలను, దేశ ప్రజలు. కానీ ఇప్పుడు డెఫినెట్గా ఎదురు తిరిగే పార్టీ, విమర్శించే పార్టీ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే ఉంది భారతదేశం. కనుక మేము బీజేపీ ఏదైతే తప్పుడు విధానాలతో పోతుందో దాన్ని ఎదుర్కొంటాం. దాన్ని విమర్శించే ధైర్యం ఒక బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పి మీ ద్వారా చెప్తున్నాను. మరి ఇలాంటి నిరసనలు ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే ఎలక్షన్ వచ్చే కొద్దికి వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఒకటి నిజం చెప్పరు బీజేపీ వాళ్ళు. ఈ విధంగా మరి మేము కూడా పోరాడి, మరి అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి ఇట్లాంటి అరికట్టాలి. మరి మోడీ గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ పెంచిన ధరలు ఇమీడియట్గా తగ్గిండి. మీరేదో ఈడీ అని సిబిఐ అని బెదిరిస్తున్నారు, అది తప్పది, ఎవడు భయపడ్డు. ఎందుకంటే మీ పక్కన అమిత్ షానే జైల్లోకి పోయి వచ్చిండు. అమిత్ షానే జైల్లో పోయి బయటకు వచ్చి ఇంత పెద్ద లీడర్ అయ్యిండు. వాళ్ళ దేశాన్ని వెళ్తున్నాడు అమిత్ షా గారు. మరి ఆయన జైలుకి పోయి వచ్చిండు కదా, ఇప్పుడు జైలుకి పంపిస్తే అయిపోతుందా? మీరు అవన్నీ తప్పుడు విధానాలు, అవన్నీ మర్చిపోండి. ప్రజల్ని ఆకట్టుకొని మీరు మళ్ళీ గెలవండి, రాండి. అంతేగాని లీడర్లందరినీ జైల్లో వేస్తాం, లేనిపోయిన అమాండాలు సృష్టిస్తాం, ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ సాగవు. అందుకనే మేమందరం కూడా ఇవాళ ఈ నిరసనకి 2 రోజులు పిలిపించాం. హైదరాబాద్ నగరం మొత్తం అంతా, హైదరాబాద్ నగరంలో ఈ 2 డేస్ బ్రహ్మాండంగా ఈ నిరసనలు, ఈ 50 రూపాయలు ఈ మహిళల ద్వారా మేము నిరసన తెలియజేస్తూ, మరి ఇట్లాంటి కార్యక్రమాలు రాబోయే రోజులు ఇంకా చేస్తామని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళా సోదరుమణులకి, అదే మా కార్పొరేటర్లకి, లీడర్లకి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం పేద ప్రజలకు భారమేనని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లు, కట్టెల మోపులతో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన కానుక ఇదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దానిలో భాగంగానే కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. కానీ నువ్వు ఇంత పెద్ద ఎత్తున పెంచడం సరైన రీతిలో కాదు అని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి వాళ్ళ తక్షణమే దీన్ని గురించి ఎట్టి పరిస్థితుల్లో పెంచిన ధరలు ఏవైతే ఉన్నాయో సబ్సిడీ రూపంగా మహిళలకు న్యాయం చేసే విధంగా మినిమం ధర 500 నుంచి 600 వరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడ్మెట్ సద్గురు మహదేవ్ స్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైన మహాపాదయాత్ర 8వ రోజు సిద్దిపేట జిల్లా చేర్యాలకు చేరుకుంది. ఇది జగద్గురు రేణుకాచార్య జయంతి సందర్భంగా 300 కిలోమీటర్ల మేర సుమారు 2000 మందితో నిర్వహిస్తున్న మహాపాదయాత్రకు గర్జకుంట క్రాస్ రోడ్డు వద్ద కొమరవెల్లి మల్లన్న ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ చైర్మన్ భిక్షపతి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సద్గురు మహదేవ్ స్వామి మాట్లాడుతూ ఫిబ్రవరి 24న ప్రారంభమైన పాదయాత్ర ఈ నెల 4న యాదాద్రి జిల్లా
కొలనుపాకలో ముగుస్తుందని అన్నారు. హిందూ ధర్మ జాగృతి ఆది జగద్గురు రేణుకాచార్య మహాపాదయాత్ర ఔరాద్, దెగ్లూర్, నారాయణఖేడ్, సుంకిని, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుండి కామారెడ్డి, బాన్స్వాడ, కామారెడ్డి మరియు సిద్దిపేట మీదుగా ఈ కుమరవెల్లి దేవస్థానం ముందుగా వెళ్తున్నాము. మాకు ఈ విధంగా స్వాగతం పలికారంటే సనాతన ధర్మం పైన మీకు ఎంత ప్రేమ ఉందనేది తెలిసిపోతుంది. చాలా సంతోషం. మనమందరం కూడా కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాము. మరియు మీ అందరిని నేను కోరుకునేది ఏంటంటే సనాతన ధర్మాన్ని ఔరు మన యొక్క సంస్కృతిని, ఆచార విచారాలను కట్టుబొట్టు మన ఆచారాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి, తెలియజేయాలి, ఆచరించాలి. దాంట్లో ఎంతో అమోఘమైనటువంటి శక్తి ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఓంకారాన్ని మనం ఉచ్చరిస్తాము. ఈరోజు ఉద్భవించడం జరిగింది. అదేవిధంగా శ్రీరామచంద్రునికి గురువైనటువంటి ముగ్గురు గురువులు, కులగురు వశిష్ఠుడు, విద్యాగురు విశ్వామిత్రుడైతే తారక మంత్రాన్ని, శివమంత్రాన్ని బోధించినటువంటి అగస్త్య మహాముని, ఎవరైతే రామునికి అగస్త్య మహాముని గురువు ఉన్నారో ఆ అగస్త్య మహామునికి గురువు ఎవరంటే మన ఆది జగద్గురు రేణుకాచార్యుల వారు. అలాంటి జగద్గురుల వారు మన తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట సోమనాథలింగం నుంచి ఉద్భవించడం జరిగింది. అలాంటి గురు దర్శనము ఇక్కడ ప్రాంతాల వారు కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కానీ గురు దర్శనం, దైవ దర్శనం చేసుకొని తరించాలని కోరుతూ అందరికీ జై మహాదేవ్, హర్ 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 హర్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచినందుకు కాంగ్రెస్ పార్టీ బాపట్ల పట్టణ అధ్యక్షుడు దోనేపూడి దేవరాజ్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ మీడియాతో మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపేలా గ్యాస్ ధరలను పెంచి విమానం ఇంధనం ధర 4% తగ్గించి ఉన్నత వర్గాల మేలు కోరే ప్రభుత్వం అని నిరూపించుకుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శంకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు రేణుక, సీనియర్ నాయకులు ఎస్వీఆర్ కుమార్, జగదీష్ శర్మ, నక్కల రాంబాబు, శీలం సాగర్, కట్ట లాజర్ తదితరులు పాల్గొన్నారు. మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికలు ముగిసిన వెంటనే తన గోముఖాన్ని తొలగించి వ్యాఘ్ర రూపాన్ని ప్రదర్శించింది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ. ఈరోజు మరి పేద మహిళల వెన్ను విరిచేలా గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచారు. అలానే మరి విమాన ఇంధన ధనాన్ని మాత్రం 4% తగ్గించారు. ఆకాశంలో విహరించే విలాసవంతుల సౌలభ్యం కోసం వారు 4% తగ్గించారు. కానీ పేద మహిళలను ఇబ్బంది పెట్టేలా వారు నిరంతరం ఈ 9 నెలల్లో గ్యాస్ రేట్ పెంచుతూనే ఉన్నారు. అలానే గ్యాస్ LPG ధర పెంచిన వెంటనే మరి రాయితీ కల్పించేవారు. ఈసారి
ఆ రాయితీ కూడా కల్పించకుండా, ఒక్క పైసా కూడా రాయితీ కల్పించకుండా వారు ఈ రోజున 50 రూపాయల ధర పెంచడం చాలా విచారకరమైన విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ ఇస్తానని చెప్పి మరి ఈ రోజున రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేయటం అనేది మరి ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. ఇప్పటికైనా ప్రజలంతా పునరాలోచించి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీకి మరి వారు అంతా కలిసి అండగా ఉండాలని చెప్పి ఈ రోజున బాపట్ల జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని బాపట్ల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పేద ప్రజల పట్ల తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఏర్పాటు చేసిన బ్యాంకు మిత్ర సర్వీస్ పాయింట్ మినీ బ్యాంకుగా పనిచేస్తోందని, దీనిని ఖాతాదారులు వినియోగించుకోవాలని ఏలూరు జిల్లా మండవల్లి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ దుర్గారావు అన్నారు. పెరికేగూడెం గ్రామంలో గేడేదాసు మహాలక్ష్మిని బ్యాంక్ మిత్రగా నియమించి ఇండియన్ బ్యాంకు మిత్ర సర్వీస్ పాయింట్ ను సర్పంచ్ పెరుమాళ్ల పద్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కరరావు, బ్యాంక్ మేనేజర్ దుర్గారావు ప్రధానమంత్రి సామాజిక భద్రతా పథకాలు, పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రదర్ జి అనిల్ కుమార్, గ్రామ ప్రముఖుడు పెరుమాళ్ల సత్యనారాయణ, వి శ్రీనివాసాచార్యులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొదుపు చేయడం వలన ఉపయోగాలు ఏంటి అనే విషయం మీ అందరికి తెలిసిందే కదా. పొదుపు చేస్తే కుటుంబం బాగుపడుతుంది, అంతేనా? దోబర చేస్తే ఏమవుతుందమ్మా, కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. పొదుపు అనేది చాలా ముఖ్యం. సంవత్సరాల క్రితం చనిపోతే వాళ్ళు క్లెయిమ్ పెట్టుకోవాలి, తెలియదు, వాళ్ళకి ఎక్కడ పెట్టాలనేది తెలియదు. అందులో సచివాలయ స్టాఫ్ అతనికి సంబంధించిన వాళ్ళండి, తెలియకపోతే మేనేజర్ గారి దగ్గరికి వస్తే చెప్పారు, మా బ్యాంక్ నుంచి వెళ్ళాలండి, ఇది మీరు ప్రపోజల్ పెట్టుకోండి అని చెప్పిస్తారని నెలలో తెప్పించారండి. 2 లక్షలు ఆ ఇంటికి తీసుకెళ్ళి సర్పంచ్ గారు తెప్పించాం. 2 లక్షలు ప్రెసిడెంట్ గారికి, గ్రామ ప్రెసిడెంట్ గారికి, గారికి, స్థానిక సంఘటనలు గారికి, గ్రామ ప్రజలందరికీ ఈరోజు పెరిగిగూడెంలో మా బ్యాంక్ తరఫున బ్యాంక్ మిత్రాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసి ఇవాళ ట్రాన్సాక్షన్ జరిగిన లోపల ఇవాళ మొదలుపెట్టేలోగా చేస్తున్నాం ఇక్కడ. సో కాబట్టి ప్రజలందరూ, స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆవిడ యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాలి. మీకు ఎప్పుడన్నా బ్యాంకుకి రావాలి, బ్యాంకుకి ట్రాన్సాక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఆ టైం లేకుండా మీ దగ్గరే ఈ ఫెసిలిటీస్ మీకు దగ్గర ఏర్పడుతుంది. అధికారంలోకి రాకముందు నిత్యావసర ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రోజువారీ పేదలు వినియోగించే గ్యాస్ ధరలు పెంచడంపై బాపట్ల జిల్లా రేపల్లె పట్టణ సిపిఎం కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మండిపడ్డారు. పేదలపై భారం పడేలా పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ నిరసన రేపల్లె నెహ్రూ బొమ్మ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. పేదలపై రకరకాలుగా భారాలు వేస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు గట్టిగా మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ రేపల్లె నాయకులు వై కిషోర్ బాబు, జి ధానియలు, డి బాబురావు, డి శ్రీనివాసరావు, ఎల్ వెంకట్, ఎం సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కమర్షియల్ బండిని 350 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకముందు 400 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈరోజు సుమారు 1200 రూపాయలకి గ్యాస్ బండ ధరలు పెంచింది. మొన్న ఈ మధ్య కాలంలో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు, మేము ధరలు తగ్గిస్తామని చెప్పేసి. ఈరోజు ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరుపుతూ ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం కనీసం ఎన్నికల ఫలితాలు కూడా విడవలేదు. కానీ పెద్ద ఎత్తున గ్యాస్ ధరని పెంచేసింది. పేదలు మోయలేని భారం ఈరోజు బీజేపీ ప్రభుత్వం పేదల దగ్గర జిఎస్టీ పేరుతో పన్నులు వసూలు చేస్తూ ఉంది. పేదలు తినే 6 పదార్థాల మీద జిఎస్టీ పేరుతో ధరలు పెద్ద ఎత్తున పెంచింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచింది, మేము వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పారు. ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలయన్స్, అంబానీ, అదానీ కుంభకోణాలు మనం చూస్తాను. పుట్ట కుక్కల్లాగా బయటకు వస్తామని వేల ఆస్తులు పెరిగినాయి, పేదలు వాడుకునేటువంటి ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అందుకని ఈరోజు మోడీ విధానాల్ని కేంద్ర ప్రభుత్వం ఈ గ్యాస్ ధరలు పెంచడాన్ని సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ప్రధాన అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఈరోజు గ్యాస్ ధర పెరిగితే కేంద్ర ప్రభుత్వ విధానాల మీద ఎక్కడ మాట్లాడతలేదు, రాష్ట్రానికి హోదా ఇవ్వమని అడగటం లేదు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మీద అడగటం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ధరలు పెంచుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు కానీ లేదు, ఇప్పుడు పెంచినటువంటి 50 రూపాయల పేదల మీద భారం కానీ 350. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో మేలు జరుగుతోందని ప్రజలు ఆశించారని, కానీ ఫలితం మాత్రం శూన్యమని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ కాంగ్రెస్ పార్టీ నేత నందికంటి శ్రీధర్ అన్నారు. ఆల్వాల్ మండల పరిధిలోని కౌకూరు గ్రామంలో డోర్ టు డోర్ కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కౌకూర్, రాజీవ్ గురుకల్పన, వ్యాంబే, భరత్ నగర్, SC/ST కాలనీ, తర్వాత బర్షాపేట్ ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రజలకు ఇస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు అన్ని కాన్స్టిట్యున్సీస్లో తిరగడం జరుగుతుంది. దాని భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను ఈ యొక్క జిల్లా అధ్యక్షునిగా మల్కాజ్గిరిలో తిరగడం జరుగుతుంది. ప్రజలు చాలా యొక్క సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మన జిహెచ్ఎంసీకి సంబంధించిన కమర్షియల్ మార్కెట్ ఇప్పటివరకు కూడా ఎవరికి అలర్ట్ కాకుండా అట్లనే ఉన్నది, నిరుక్కుపోయి. మరి అలాగే రాజీవ్ గృహకల్పంలో 4 ఫ్లోర్లకు 3 ఫ్లోర్లకు కూడా 3 రోజులకు 4 రోజులకు 4 డబ్బాలు ఇచ్చి అవి మోసుకొని వెళ్ళడంతో చాలామంది తల్లులు మా మోకాలను వస్తున్నాయి, అవి దండం పెడతాం, నీళ్ళు తెప్పియాలని ప్రాధేయపడే పరిస్థితి ఉంది. కాబట్టి మేము జిహెచ్ఎంసీ అధికారులని, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ GM గారికి కూడా రేపు విన్నపం ఇస్తాము, గట్టికి కూడా చెప్తాము. అక్కడ ఇమ్మీడియట్గా వాటర్ ఇవ్వాలి. ఎందుకంటే అది ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది అక్కడ ఉన్న సమస్యలు ఎక్కడో అక్కడనే ఉన్నాయి. ఇంకా చాలా సమస్యలు, రూపాయి కనెక్షన్ ఇస్తా అన్నారు, ఒక్కరికి కూడా ఇంతవరకు వ్యాంబేలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా చాలామంది అక్కడ రాని వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు ఈ ప్రభుత్వంతో లేదు. మరి అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో ఫ్యాక్టరీలు, చాలామంది చెప్తున్నారు మాకు దాదాపు ఎక్కడ పింఛన్ అనే విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసేస్తుంది, ఫ్యాక్టరీలు కూడా బంద్ చేస్తుంది. కాబట్టి మాకు ఇబ్బంది రేపు అయ్యొచ్చే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నారు. మరి గ్యాస్ కూడా విపరీతంగా నిన్న 50 రూపాయలు పెరగడంతో ప్రతి ఇంటికి పోతే కూడా మహిళా మనులు గ్యాస్ ధరలు పెరిగిన నిరసనం వ్యక్తం చేస్తారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500 రూపాయలకే సిలిండరు, ఆరోగ్యశ్రీ 5 లక్షలకు, టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ కట్టే పరిస్థితులు కానివ్వండి. ఇంకా ఇండ్లు ఎవరైనా కట్టుకుంటే కూడా 5 లక్షల రూపాయలు 80 గజాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఇట్లాంటివి ఎవరికైనా ట్యాక్స్ ఇబ్బంది ఉన్నా కూడా దానికి నల్ల కనెక్షన్లకు సంబంధం లేకుండా రూపాయితోటే మేము కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అధికారులు ఈరోజు ఇక్కడ మీటర్లు పెట్టి మళ్ళీ 10,000 రూపాయలు కట్టుర్రి, 12,000 కట్టుర్రి, మళ్ళీ బిల్లులు, కరెంటు బిల్లులు పెంచారు. ఇవన్నీ కూడా ప్రజలు చెప్తున్నది, మేము ఇంటింటికి కూడా నోట్ చేసుకుంటున్నాం. దీనిపైన అధికారులతో కూడా గట్టిగా మాట్లాడి రేపు ఈ కౌకూరు ప్రజలకు న్యాయం జరిగే విధంగా అది వాళ్ళ మౌలిక సదుపాయాలు వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరం నాయకులను కూడా సమిష్టంగా పోరాటం చేసి వారికి రావాల్సిన సదుపాయాలతోటి పోరాటం చేసి ఇప్పిస్తామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా జమ్లాపురం మేజర్ కాలువకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఏకొండూరు మండలంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన నేపథ్యంలో సిపిఎం నాయకులు, రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులను, రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
రైతు సంఘం విడుదల చేయాలి సాగర్ జలాలను వెంటనే, విడుదల చేయాలి సాగర్ జలాలను వెంటనే. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం రామచంద్రాపురంలో చెయ్యేరు వరద బాధిత కుటుంబానికి జనసేన ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ, రాయల్ ప్రతినిధులు 20,000 ఆర్థిక సాయం, ఇంటి నిర్మాణానికి 75,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బారాయుడు, నాయకులు భాస్కర్ పంతులు, వెంకటయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తొగురుపేట రామచంద్రాపురంలో నివాసం ఉన్నటువంటి శివారెడ్డి అనే వరద బాధితుడు వరదల్లో ఇల్లు నష్టపోయి, పంట నష్టపోయి 50 లక్షల రూపాయలు ఉండే ఆస్తి అంతా కోల్పోయి ఈ మాదిరి ఇబ్బంది పడతా ఉంటే జగన్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పార్టీల దగ్గరికి వెళ్ళి ఉంటే ఎవరే కానీ న్యాయం చేయలేదని మా జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీకి తీసుకురావడం మా దృష్టికి వస్తానే మా ఇన్ఛార్జ్ అయినటువంటి మలిశెట్టి వెంకటరమణ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అతను వెంటనే స్పందించి మా పండగకు పండగకు వాళ్ళకు కావాల్సినటువంటి ఇంట్లో సరిపడా సరుకులు, వాళ్ళకు గుడ్డలు అవి తీపియడం జరిగింది వెంటనే. అలాగే ఇల్లు కట్టేటప్పుడు మాకు ఒక మాట చెప్పండి అన్న, మేము మా సాయం గుద్ది మేము చేస్తాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు 5 అడుగులు గోడ కట్టుకొని స్టార్ట్ చేసామన్నా, 5 అడుగులు అయింది, ఇంక మీరు ఏదన్నా ఇస్తే మేము రేకులు వేసుకొని ఉంటామని మా దృష్టికి చెప్పడం జరిగింది. మేము వచ్చేసి మా ఇన్ఛార్జ్ అయినటువంటి మలిశెట్టి వెంకటరమణ గారికి దృష్టి తీసుకువెళ్లడం జరిగింది. అతను వెంటనే స్పందించి ఈ రోజు ఇలాంటి వరద బాధితుడు శివారెడ్డి గారికి 75,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జనసేన పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. జై హింద్, జై జనసేన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ హాస్టళ్లలో విద్యార్థుల మెస్ ఛార్జీలను 50% వరకు పెంచాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. మోడీ సర్కార్ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ డిమాండ్. గ్యాస్ ధరల పెంపు పేదలపై పెనుభారం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహాపాదయాత్ర. గుడ్మెట్ సద్గురు మహాదేవ్ స్వామి వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.